వెల్కమ్ టు జస్ట్ జీసస్ కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రపంచ సువార్థికుడిగా వాడబడినటువంటి బిల్లీ గ్రహం గారు పాపం గురించి గొప్ప నిజాలు తెలియజేయడం జరిగింది. పాపము పాము వలె ఖర్చును, గండ్రగొడ్డల వలె అది జీవితాలను నాశనం చేస్తుంది. అదేవిధంగా అది నక్క వలె జీవితాలను బలి చేసిందంటూ పాపం గురించి ఎన్నో మాటలు తెలియజేయడం జరిగింది. కాబట్టి కీర్తనకారుడు ఏమంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నానంటూ దేవుని కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని అంతగా నింపుకుంటే అంతగా దేవుని కోసం సాక్షిగా నిలబడగలము. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు అన్నట్టుగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క పచ్చిక బయటగలటువంటి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవారు దేవుని ఎదుట స్థిరమైనటువంటి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.